నల్గొండ జిల్లా కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించే మంటలతో కారు క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది అని తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో 5గురు ప్రయాణికులున్నారు. వీరందరూ విజయవాడకు చెందిన ఒక ఫ్యామిలీకి చెందిన వారిగా గుర్తించారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. రమేష్ అడిగి ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్, ఏం జరిగింది? ప్రమాదం కారణాలు ఏంటి? అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలో వారు విజయవాడ నుంచి వస్తున్నారు, యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్తున్నారు. విజయవాడలో కనకదుర్గమ్మ ఆశిస్తున్నాయి, కానీ యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం కుటుంబం అంతా కూడా కారులో వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా హైవే పై అదుపు తప్పి కూడా బోల్తా పడింది. ఆ బోల్తా పడినటువంటి క్రమంలో వెంటనే వారు కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కానీ అది స్విఫ్ట్ డిజైర్ సిఎన్జి కార్ కావడంతో కూడా మంటలు వ్యాపించాయి. మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. పుట్టిన ఫైర్ సిబ్బంది అంతా వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. అందులో మాత్రం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారు ఉదయాన్నే 5 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరడం జరిగింది. వాళ్ళ ఆదివారం సెలవు దినం కావడంతో కూడా అంతా కుటుంబంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని మొదటిసారి కూడా దర్శనం చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే వారంతా కూడా విజయవాడలో ఉంటారు, ఎప్పుడు కనకదుర్గమ్మ ఆశిస్తుంటాయి. కానీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆ దర్శనం కోసం వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం అయితే జరగలేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఆ విజువల్స్ లో చూస్తుంటే కారు తగలబడే విజువల్స్ కానీ ఇక్కడ రోడ్డుపై ఉన్న కానీ పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. సకాలంలో మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే ఉదయం సమయం కావడంతో, ఉదయం 7:30 సమయం కావడంతో కూడా ఉదయాన్నే కావడంతో వారు సురక్షితంగా బయటపడడం జరిగింది. అదే నైట్ వేళ జరిగితే మాత్రం ప్రమాదం వారు అందులోనే ఉండిపోయేవారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.